కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న కోర్టుల స్థల వివాదంపై కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు పరిశీలించారు. అనంతరం పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన విషయాలను జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయంతో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆశాలత, కూటమి నాయకులు రోళ్ల చక్రవర్తి, సూరంపూడి కుమార్, గంజ సూరిబాబు, బొద్దు శ్రీనివాస్, విత్తనాల కర్మిల స్వామి, ఉపాధ్యాయులు అప్పారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదో చెప్పేది చెప్తారు, వెళ్ళిపోతారు. తరతరాలుగా మనం ఈ గ్రౌండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మేము ఆల్రెడీ మొన్న వచ్చి కంప్లైంట్ చేస్తే లేదండి మారుస్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి స్వయంగా హెచ్ఎం గారు అబద్ధాలు చెప్పి మళ్ళీ దీన్ని ఇలాగే నిర్మాణం కొనసాగిస్తున్నారు. నేను ఆల్రెడీ ఇది సాల్వ్ అయ్యింది, వాళ్ళు ఆల్రెడీ 3 మీటర్లు అటుపక్క వదిలి కడతానని హామీ ఇచ్చారని కూడా నేను మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది. కాకపోతే మళ్ళీ కొంతమంది నాయకులు ఆ నాయకుల ప్రోద్బలంతో మళ్ళీ చక్కగా యథేచ్ఛగా సేమ్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసి మన కోర్టును నాశనం చేస్తున్నారు. దీనికి చైర్మన్, హెచ్ఎం సహకారం పూర్తిగా ఉంది. వారి వెనకాల నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ముందుకొచ్చి తప్ప ఒప్ప జరిగిన దాంట్లో నిజానిజాలు చెప్పి, అలాగే పత్రికా విలేకరులకు నా విన్నపం, మీరే వచ్చి ఈ ప్రాబ్లంని పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. అప్పుడు హెచ్ఎం గారు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ యథేచ్ఛగా సేమ్ అదే విధంగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ పార్టీలకి, కుల మతాలకి అతీతంగా దీన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. కేవలం నేను చదువుకున్న స్కూలు, ఈ స్కూల్ని పాడు చేస్తున్న వ్యక్తులు, ఇది మాత్రమే నా బాధ. ఇదిగోండి కరెంట్ ఆఫీసు, సబ్ స్టేషను. ఈ పిల్లలకి ఇలాగ ఇరుగ్గిరుగ్గా చేస్తే ఏ ప్రమాదం అన్నా జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? ఇదిగోండి లైన్లు చూడండి, హై పవర్ వైర్ల మీదుగా మన స్కూల్ మీదుగా వెళ్ళినాయి. దీన్ని కూడా ఆపడం మానేసి దాని కిందే మళ్ళీ వీళ్ళు కోర్టులు వేస్తున్నారు, మన ట్రాక్ పాడు చేసి. ఇదిగోండి ఇదేదో ఇక్కడేదో అగాధం ఏదో తవ్వారండి, ఇది దేనికో తెలియదు, మట్టి.